హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల కాలంలో బంగారం ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇంతలా బంగారం ధరలు పెరగడానికి గల కారణాలను, దానివల్ల మన దేశానికి వచ్చే లాభాలను ఈ వీడియో డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిందే, బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడుల రూపంలో కూడా ఎంతో విలువైనది. మొదటిగా ఎక్కువ మంది గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. నెంబర్ 1, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా స్టేబుల్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పటికీ దాని ప్రభావం గోల్డ్ మీద అంతగా పడదు. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్తో అంతగా ప్రభావితం అవ్వవు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గోల్డ్ వాల్యూ మార్కెట్లో అంతగా తగ్గదు కాబట్టి ఎక్కువ మంది వెల్త్ ప్రిజర్వేషన్ కోసం గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెడతారు. సెకండ్ థింగ్, ఇన్ఫ్లేషన్ హెడ్జ్. ఇన్ఫ్లేషన్, దీన్ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వస్తువుల ధరలు పెరిగినప్పుడు కొనే మనీ విలువ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్స్లోనే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలోనే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పర్చేసింగ్ పవర్ని ప్రిజర్వ్ చేసుకుంటారు అండ్ గోల్డ్ వాల్యూ ఎప్పుడు స్టేబుల్గానే ఉంటుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. థర్డ్ పాయింట్, లిక్విడిటీ. బంగారంని ఈజీగా క్యాష్లా మార్చుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ని ఈజీగా వాళ్ళకి నచ్చినట్లుగా కరెన్సీలా మార్చుకునేవచ్చు. అండ్ ప్రపంచం మొత్తం మీద గోల్డ్కి డిమాండ్ ఉంటుంది. సో దీనివల్ల మనం ఎక్కడైనా ఎప్పుడైనా గోల్డ్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ పాయింట్ మనందరికీ బాగా తెలిసిందే. బంగారానికి మన సాంప్రదాయాల్లో ఉన్న ప్రాముఖ్యత వల్ల పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఫెస్టివల్ టైమ్స్లో వాడతారు. అండ్ బంగారంని గిఫ్ట్గా ఇవ్వడం ఇండియాలో చాలా కామన్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బంగారంని వాళ్ళ స్టేట్ సింబల్గా భావించి ఎక్కువగా కొంటుంటారు. దీనివల్లనే బంగారం రేట్ నిలకడగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, డైవర్సిఫికేషన్. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి ఇన్వెస్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయినా కూడా టోటల్ పోర్ట్ఫోలియోకి ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుతూ నిలకడగా ఉంటాయో తెలుసుకున్నాం కదా. ప్రపంచ దేశాలు బంగారాన్ని ఎందుకు వేల టన్నులు కొనుగోలు చేస్తున్నాయి? బంగారంకి డాలర్ వాల్యూకి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గోల్డ్కి ఇండియాకి ఉన్న సంబంధం తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నుల బంగారం వాడుకలో ఉంది. ప్రపంచంలో గోల్డ్ని అధికంగా కొనే దేశాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. ఈ లిస్టులో చైనా మొదటి స్థానంలో ఉంది. అసలు ఎందుకని ప్రపంచ దేశాలు గోల్డ్నే కొంటున్నాయి? ఫస్ట్ రీజన్, ఎకనామిక్ స్టెబిలిటీ. ఒక దేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ దేశం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఇంటర్నేషనల్ మార్కెట్స్ అభిప్రాయం. ఇందాక చెప్పినట్టుగా ఈజీగా క్యాష్గా మార్చుకోవడం వల్ల దేశాల వారి కరెన్సీ స్టెబిలిటీని పెంచుకోవచ్చు. సెకండ్ పాయింట్, గోల్డ్ని వికేంద్రీకరించడం వల్ల ఫారెన్ కరెన్సీల మీద ఆధారపడకుండా గోల్డ్ రిజర్వ్స్ క్రైసిస్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువ. నెంబర్ 3, పొలిటికల్ స్టెబిలిటీ. ఒక దేశంలో పొలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు గోల్డ్ రిజర్వ్స్తో ఆర్థిక వ్యవస్థ మీద దాని ఎఫెక్ట్ పడకుండా చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దేశం దివాలా తీసే స్థితిలో కూడా ఈ రిజర్వ్స్తో స్టెబిలైజ్ చేయొచ్చు. ఇంతకు ముందు చెప్పిన రీజన్స్ వలన బంగారం నిల్వలున్న దేశాలు ఫారిన్ కరెన్సీ అయిన డాలర్ మీద ఆధారపడకుండా వాణిజ్యాలను కొనసాగించవచ్చు. గోల్డ్ ప్రైజెస్ అండ్ యుఎస్ డాలర్ వాల్యూస్ ఎప్పుడు ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. సపోజ్ గోల్డ్ వాల్యూ పెరిగితే డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. సేమ్ ఇలానే డాలర్ పెరిగితే గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. ఇలా డాలర్ వాల్యూ పెరిగిపోయినప్పుడు ఇన్వెస్టర్స్ బంగారం మీదనే ఇన్వెస్ట్ చేస్తారు. దానికి కారణం బంగారం విలువ ఎప్పుడూ నిలకడగా ఉండటమే. ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెంచడంతో డిమాండ్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దాంతో దాని ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. ప్రెజెంట్ మార్కెట్లో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవే కాక సెంట్రల్ బ్యాంక్ కూడా డిమాండ్తో పాటు గోల్డ్ పైన ఇంట్రెస్ట్ని కూడా తగ్గిస్తాయి. ఈ రీజన్స్ వల్లనే ఆర్బీఐ ఎక్కువ మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటుంది. ఇలా రిజర్వ్స్ని గవర్నమెంట్ పెంచుకుంటూ పోవడం వలన ఇంటర్నేషనల్ మార్కెట్లో మన రూపాయికి స్ట్రాంగ్ బ్యాకింగ్ ఇస్తున్నారు. దీని వలన మన దేశం డాలర్ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ముందు చెప్పిన ఎన్నో బెనిఫిట్స్ వల్ల మోడీ గవర్నమెంట్ ఈ విషయం మీద దృష్టి పెడుతుంది. ఇది చాలా మంచి విషయం. అంతేకాక
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్తో మోడీ గవర్నమెంట్ ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గోల్డ్ని ఒక రకంగా ఎకనామీలో యాక్టివ్గా ఉండేలా చేశారు. అండ్ దీనివల్ల ప్రజలకు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ని కూడా కల్పిస్తుంది. ఇలా రిజర్వ్స్ పెంచడం వల్ల ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి ఇండియా మీద నమ్మకం పెరిగి ఎన్నో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నారు. అండ్ వరల్డ్లో అందరూ ఇండియాని స్టేబుల్ ఎకనామిక్ కంట్రీగా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. ఇలా ప్రెజెంట్ ఉన్న మోడీ గవర్నమెంట్ లీడర్షిప్లో గోల్డ్ రిజర్వ్స్ బాగా పెరిగాయి. దీంతో ప్రతి ఆస్పెక్ట్లో ఇండియా కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది అని మా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈస్ టీమ్ ఆరిజిన్ సైనింగ్ ఆఫ్.